తెలంగాణ బీజేపీ నేతలకు సర్ భయం పట్టుకుందా? సర్తో తమ అనుకూల ఓట్లు తొలగిపోతాయని భయపడుతున్నారా? ఇతర రాష్ట్రాల్లో సర్తో పట్టు సాధించిన బీజేపీకి తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా మారబోతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తెలంగాణ బీజేపీ నేతలకు సర్ భయం ఎందుకు పట్టుకుంది? దానికి గల కారణాలేంటి? దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా కార్యాచరణ చేపట్టింది. అంతేకాదు ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి వారి ఓట్లను కూడా తొలగిస్తుంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోవడానికి సర్ ప్రక్రియ కారణమని ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారి ఓట్లను తొలగించడంతోనే బెంగాల్లో అధికారంలోకి వచ్చామని బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు సర్ పేరుతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్వహించే సర్తో తెలంగాణ బీజేపీ నేతలను ఒక భయం వెంటాడుతున్నట్లు సమాచారం. సర్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇతర రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు హైదరాబాద్లో నివాసం ఉంటే వారి ఓటు హక్కును తెలంగాణలో కోల్పోతారు. ఇప్పటికే యూపీ, బీహార్, గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆయా రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఇక్కడ ఓటు వేసే హక్కు ఉండదు. బీజేపీ నేతలను వెంటాడుతున్న ప్రధాన భయం హైదరాబాద్లో ముస్లిం ఓటర్ల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో దాదాపు 80% ముస్లిం ఓటర్లు ఉన్నారు. అవే కాకుండా అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మహేశ్వరం వంటి నియోజకవర్గాల్లో 30% మంది ముస్లిం ఓటర్లు ఉంటారు. దీనికి తోడు హైదరాబాద్లో నివాసం ఉంటున్న తెలంగాణకు చెందిన హిందువులు వారి సొంత జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో హైదరాబాద్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉండే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 57% సర్ ప్రక్రియ పూర్తవగా మరో 43% మంది ఓటర్లు హైదరాబాద్లో ఓటు హక్కును కోల్పోతున్నట్లు టాక్. ఇందులో తమ ఓటు బ్యాంకే ఎక్కువగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అది తమ విజయ అవకాశాలపై ప్రభావం చూపిస్తుందని భయపడుతున్నారు. హైదరాబాద్లో హిందువులు తమ ఓటును కోల్పోవడం, మరోవైపు ఎంఐఎం ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. ఇదే జరిగితే తెలంగాణలో సర్ ప్రక్రియ బీజేపీకి భారీ నష్టాన్ని మూటగట్టే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సర్ నిర్వహించి అధికారంలోకి వచ్చిన బీజేపీకి తెలంగాణలో మాత్రం పరిణామాలు అందుకు భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో నివాసం ఉంటున్న హిందువులు ఇక్కడే సర్ ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఓటర్లను కన్విన్స్ చేసే పనిలో పడ్డారట. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం హైదరాబాద్లోనే సర్ ప్రక్రియ చేసుకోవాలని పిలుపునిచ్చారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఓటు హక్కును హైదరాబాద్ లో నమోదు చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది. అంతేకాదు హైదరాబాద్ లో మరి మజ్లిస్ పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో మరి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆయన అధికారంలో ఉండి కూడా ప్రభుత్వ అధికారుల మీద విశ్వాసం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు హైదరాబాద్ లో మీరు ఓటు నమోదు చేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో గాని గ్రామీణ ప్రాంతాల్లో చేసుకున్నట్లయితే హైదరాబాద్ లో మనం మైనార్టీలో పడిపోతాం. మరి హైదరాబాద్ లో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా? హిందువుల ఓట్ బ్యాంక్ పెరుగుతుందా అని తెలియాలంటే తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.